తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతుంది. బడ్జెట్ 2026పై కసరత్తు ముమ్మరం చేసింది. వచ్చే నెల 5 నుంచి బడ్జెట్ సెషన్ను నిర్వహించేలా ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. ఈసారి బడ్జెట్లో తెలంగాణ విజన్ 2047కు అనుగుణంగా కేటాయింపులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది రేవంత్ సర్కార్. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే శాఖల వారీగా సిఎస్ రామకృష్ణారావు సమీక్షలు నిర్వహించారు. అన్ని శాఖలకు సంబంధించి లెక్కలు సిద్ధం చేశారు. ఇక ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ రూపకల్పనపై వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. బడ్జెట్లో ప్రాధాన్యతలు, రాబడి, ఖర్చులు ఇలా ప్రతి రూపాయిపై లెక్కలేయనుంది రేవంత్ సర్కార్. ఇలా ఈ సమీక్షలు పూర్తి చేసి వచ్చే నెల 5 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది. కేంద్ర బడ్జెట్పై గంపెడాసలు పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వానికి మోదీ సర్కార్ చివరకు నిరాశనే మిగిల్చిందన్న ఆవేదనతో ఉంది. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టుల కేటాయింపుల్లో కేంద్రం ఈసారి బడ్జెట్లో ఏమాత్రం ప్రాధాన్యత కల్పించలేదని భావిస్తోంది రేవంత్ సర్కార్. అందుకే తెలంగాణ బడ్జెట్ కూర్పు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వ ప్రాధాన్యాలు, సంక్షేమం, అభివృద్ధికి బ్రేక్ లేకుండా బడ్జెట్ రూపొందించే పనిలో ఉంది ప్రభుత్వం. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీ, మెట్రో రైల్ 2, మూసీ పునరుజ్జీవం, 6 గ్యారంటీలు, కొత్తగా మరిన్ని పథకాలు, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది. ఈసారి కూడా వ్యవసాయం వార్షిక బడ్జెట్కు రేవంత్ సర్కార్ ఆమోదముద్ర వేయనుంది. వచ్చే నెల 9న తెలంగాణ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఈసారి బడ్జెట్లో తెలంగాణ విజన్ 2047పై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది సర్కార్. తెలంగాణ విజన్ 2047 కింద రాష్ట్రాన్ని దీర్ఘకాలిక అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రతి డిపార్ట్మెంట్లో ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు ముందస్తు ఆదేశాలు జారీ చేసింది సర్కార్. భవిష్యత్ అవసరాలు, మౌలిక వసతుల విస్తరణ, పట్టణ గ్రామీణ సమతుల్యత, అభివృద్ధిపై ఈ బడ్జెట్లో ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ఇక రేవంత్ డ్రీమ్ ప్రాజెక్టులైన ఫ్యూచర్ సిటీ, మూసీ కారిడార్ అభివృద్ధి, హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణతో పాటు ప్రభుత్వం ప్రకటించిన క్యూర్, ప్యూర్, రేర్ సిటీలకు స్పెషల్ బడ్జెట్ కేటాయింపులు చేయాలని సీఎం ఆదేశించారు. ఆ ప్రకారంగానే బడ్జెట్పై అధికారులు ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. గతేడాది 3,04,000 కోట్ల వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ సుమారు 3,20,000 కోట్లకు చేరే అవకాశముందని తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో ఆశించిన కేటాయింపులు దక్కలేదు. అందుకే సొంత ఆదాయాలు, వనరులతోనే రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టించాలని, నిధుల్ని సరిపడా కేటాయించుకోవాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ ఓవరాల్ గా స్వయం స్వావలంబన ప్రతిబింబించేలా ఉండాలన్నది ప్రభుత్వ ధ్యేయంగా కనబడుతోంది.